యుద్ధము చల్కేల్కతము పగలేంది పై ప్రతీకారమేంది పై బతుకుతున్న ఈ నేల కోసము నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని పొలుసుకుంటారే రూపము ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ జన్మలో నాకు ఎంతకైనా తెగించి నిలబెట్టుకుంటారా మీకిచ్చిన మాట కొరకు నల్లమల్ల అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పూలినా పూర్వోషము తిప్పే ఇవాళ చివరికి మన పిల్లలు మన దుఃఖం మన బాధ మన పిల్లలకు రావద్దని చెప్పి ఇప్పుడు ఉపాసం ఉండి కార్యకర్తం చేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తా ఉన్నాం, మన పిల్లల్ని పీజీ చదివిస్తా ఉన్నాం, మన పిల్లల్ని డాక్టర్ చదివిస్తా ఉన్నాం. కానీ ఆ పేద పిల్లలు చదువుకునే కాలేజీలలో ఫీజు ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాలు ఎగించకుండా ఏమంటుండు కేసీఆర్. ఇవాళ వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అయింది. ఇంజనీరింగ్ కాలేజీలో శనికాల విద్యార్థి ఇవాళ పాస్ అయి బయటికి పోవాలి, సర్టిఫికేట్ తీసుకొని బయట దేశానికి పోవాలన్నా సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికేట్ లేదు. ఉన్న వాళ్ళంటే తీసుకొచ్చుకుంటున్నారు. కానీ నా పేద కూరగాయలు అమ్ముకునే తల్లి, నా పేద రిక్షా నా ఆటో నడుపుకునే తండ్రి ఎక్కడ తెచ్చిస్తారు 4 లక్షల రూపాయలు తీసి? మీరు అడుగుతున్నారు ఎక్కడన్నా? ఇవాళ కాలేజీలు బంద్ పెట్టిండు. మన పిల్లలు చదివే కాలేజీలు బంద్ పెడితే ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేపో మాపో ఇస్తా అని చెప్తా ఉన్నారు.